రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పంజాబ్లోని వివిధ ప్రధాన పట్టణాలు పటియాలా, లూధియానా, జాలంధర్ ఇటువంటి పట్టణాల్లో ఒక కుర్రవాడు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయాలకు వచ్చేవాడు. ఈ 4-5 పట్టణాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యాలయాలకు వచ్చి అక్కడ అందరితో పరిచయం చేసుకోవడము, ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడడము, తాను ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ జిల్లాకి చెందిన వాడిని చెప్పి పరిచయం చేసుకోవడము. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏ రకంగా పరిచయం చేసుకుంటారో అదే భాషలో పరిచయం చేసుకుంటూ ఉండడంతో ఎవరికి అనుమానం రాలేదు. అనేక కార్యాలయాల్ని ఇతను సందర్శించాడు. ఎక్కడ కూడా ఎవరికి అనుమానం రాలేదు. ఎందుకంటే ఇతను ఊర్లో మా ఫలానా ఊర్లో ఈ రకంగా ఉండేది, ఆ రకంగా ఉండేదని కబుర్లు చెప్పేటప్పటికీ అందరూ కూడా నమ్మేశారు. కొంతకాలం తరువాత ఈ అబ్బాయి కనిపించడం మానేశాడు. ఈ అబ్బాయి పేరు కృష్ణ మిశ్రా అని చెప్పాడు. కృష్ణ మిశ్రా కనిపించటం లేదు. సరిగ్గా అదే సమయానికి దాదాపు 5 నెలల క్రితం నుంచి పంజాబ్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్నటువంటి మిలిటరీ ఇన్స్టలేషన్స్, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు వీటి చుట్టూ పని ఉన్నా లేకున్నా సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద తోపుడు బండిని తోసుకుంటూ ఒక వ్యక్తి తిరిగేవాడు. ఆ వ్యక్తి పేరు దన్యాల్ అష్రఫ్. ఈ దన్యాల్ అష్రఫ్ బాగా తిరుగుతూ ఉండేవాడు. దన్యాల్ అష్రఫ్ ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాకి చెందినవాడు. 4-5 నెలలు బాగా తిరిగిన తర్వాత ఈ దన్యాల్ అష్రఫ్ కూడా కనిపించకుండా పోయాడు. దన్యాల్ అష్రఫ్ బారాబంకీకి చెందినవాడు, ఈ కృష్ణ మిశ్రా కుషినగర్కి చెందినవాడు. వీళ్ళిద్దరికీ ఒకళ్ళకొకళ్ళకి పరిచయం లేదు. హఠాత్తుగా మే 6వ తారీఖున కృష్ణ మిశ్రా ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులు తలుపు తట్టారు. తట్టగానే కృష్ణ మిశ్రా ఆశ్చర్యపోయాడు. పోలీసులు నిన్ను అరెస్ట్ చేయవలసి ఉంటుందని చెప్పి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరిగ్గా అదే సమయానికి బారాబంకీలో ఉన్నటువంటి దన్యాల్ అష్రఫ్ ఇంటికి కూడా పోలీసులు వచ్చారు. తలుపు కొట్టారు. పోలీసుల్ని చూడగానే దన్యాల్ అష్రఫ్ పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. వాళ్ళని తోసుకుని ముందుకు వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ పోలీసులు అతన్ని గట్టిగా పట్టుకుని నేలకేసి నొక్కి తర్వాత చేతులని కట్టేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తరువాత ప్రశ్నించడం మొదలుపెట్టేటప్పటికీ దన్యాల్ అష్రఫ్కి ఈ కృష్ణ మిశ్రా ఎవరో తెలియదు, కృష్ణ మిశ్రాకి అష్రఫ్ దన్యాల్ ఎవరో తెలియదు. ఇద్దరు కూడాను రైలు పట్టాల్లాగా వేరువేరు మార్గంగా ఉన్నారు. ఎక్కడ కలిసేటటువంటి అవకాశం లేదు. అయితే ప్రశ్నిస్తూ ఉంటే ఇద్దరు కూడా చెప్పినటువంటి సమాచారం పోలీసుల్ని ఆశ్చర్యపరిచింది. కృష్ణ మిశ్రా చెప్తున్నాడు, నేను ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళాను, కార్యాలయానికి సంబంధించిన ఫోటోలు తీశాను, లోపల ఉన్నటువంటి దారులు, అధికారులు, ఆర్ఎస్ఎస్ యొక్క నాయకులు ఉండేటటువంటి చోటుని గుర్తించాను, దాని ఫోటోలు తీసుకున్నాను, వచ్చే దారిని వీటన్నిటిని నేను పిక్చరైజ్ చేశాను, వీడియోలు తీశాను. ఆర్ఎస్ఎస్ కార్యాలయం యొక్క ఎంట్రన్స్కి కార్యాలయం యొక్క అసలు భవనానికి ఎంత దూరం ఉంది, అధికారులు ఉన్న ఏరియాలో గనక అటాక్ చేస్తే ఎలా పారిపోవాలి, ఈ వివరాలన్నింటినీ సేకరించి ఒక వ్యక్తికి పంపించేవాడిని అన్నాడు. అదే సమయంలో దన్యాల్ అష్రఫ్ని అడిగితే దన్యాల్ కూడా ఇదే విషయం చెప్పాడు. నేను ఫోటోలు తీశాను, వీడియోలు తీశాను, రకరకాల ఏరియా డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేశాను, మిలిటరీ ఇన్స్టలేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూశాను, అదేవిధంగా పోలీస్ స్టేషన్స్ ఎక్కడున్నాయి చూశాను. నేను కూడా ఈ సమాచారాన్ని ఒక వ్యక్తి అడిగాడు, ఆ వ్యక్తికి పంపించాను. వీళ్ళిద్దరినీ ప్రశ్నించేటప్పటికి వీళ్ళిద్దరూ చెప్పినటువంటి వ్యక్తి పేరు షహజాద్ భట్టి. షహజాద్ భట్టి అనగానే పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అరెస్ట్ చేసిన పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఉత్తరప్రదేశ్లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి చెందిన వాళ్ళు. షహజాద్ భట్టి అనేవాడు పాకిస్తాన్లోని కరాచీలో ఉంటాడు. కరాచీలో ఉన్నటువంటి ఒక పెద్ద మాఫియా డాన్. అతనిని ఐఎస్ఐ ఉపయోగించుకుంటుంది. ఐఎస్ఐ
అడిగిన మేరకు అతను భారతదేశంలో ఏజెంట్లను రిక్రూట్ చేసుకుని కావలసిన ఏరియాల ఫోటోగ్రాఫ్లు తీయటము, వీడియోలు తీయటము, డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయటము, ఇదంతా కూడాను ఈ సమాచారాన్ని రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా షహజాద్ భట్టీకి పంపిస్తారు. కృష్ణ మిశ్రా కూడాను సేకరించిన వివరాన్ని షహజాద్ భట్టీకి పంపారు. దనియాల్ అష్రఫ్ కూడా సేకరించినటువంటి విషయాలని అన్నిటినీ కూడా వివరాలన్నింటినీ కూడాను షహజాద్ భట్టీకి పంపించారు. ఆ తరువాత తేలింది ఏంటంటే మరొక 1/2 మంది ఈ రకంగా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కుర్రవాళ్ళు పంజాబ్లోని వివిధ ప్రాంతాల్లో రెకీ నిర్వహిస్తున్నారు. డిఫెన్స్ ఇన్స్టలేషన్స్, డిఫెన్స్కి సంబంధించిన కీలకమైనటువంటి వాహనాలు, వాటి కదలికలు, పోలీసు కార్యాలయం యొక్క ఆనుపానులు, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, దాని లోపల ఏ రకంగా వెళ్ళాలి, వీళ్ళ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వీళ్ళ మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తే వాటిలో పెద్ద పెద్ద భవనాలను కారు నిండా బాంబులను నింపుకుని ఏ రకంగా కొట్టాలి, ఏ యాంగిల్లో కొట్టాలి, ఎలా కొడితే భవనం పునాదుల్లోంచి కూలిపోతుంది, అదేవిధంగా గ్రెనేడ్లను పోలీస్ స్టేషన్లపై విసిరేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీస్ స్టేషన్లో ఆ గ్రెనేడ్ ఎక్కడ పడాలి అన్నటువంటి వివరాలతో కూడినటువంటి ఆన్లైన్ సమాచారం వీళ్ళ దగ్గర దొరికింది. అంటే వీళ్ళు కేవలం రెక్కీ మాత్రమే చేయటం లేదు, రెక్కీ తరువాత చేయాలనుకున్నటువంటి దాడుల్ని కూడా చేస్తున్నారు. వీళ్ళందరూ అష్రఫ్ భట్టీకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అష్రఫ్ భట్టీ పాకిస్తాన్ వాడా అన్నటువంటి విషయం కూడా వీళ్ళిద్దరికీ తెలియదు. తాము ఇస్తున్నటువంటి సమాచారం ఎందుకోసం అడుగుతున్నారో వీళ్ళకి అవగాహన లేదు. కేవలం కొన్ని డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బుల కోసం ఈ పని చేస్తున్నారు. ఇలాంటి ఒక 10 మంది కుర్రవాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి పంజాబ్కి వచ్చి, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ నుంచి చాలామంది లేబర్ పంజాబ్కి వస్తారు. అక్కడ ఉన్నటువంటి మిల్లుల్లో పనిచేసేందుకు, ఫ్యాక్టరీలో పనిచేసేందుకు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఆఫీసుల్లో చిన్న తరహా ఉద్యోగాలు చేసేందుకు యూపీ, బీహార్ నుంచి చాలామంది వస్తుంటారు. అలాంటి వాళ్ళలో కలిసిపోయి తమ ఐడెంటిటీని దాచి ఈ కృష్ణ శర్మ కావచ్చును, లేకపోతే దనియాల్ అష్రఫ్ కావచ్చును, మరొక 8-10 మంది కావచ్చు, సమాచారాన్ని సేకరించి రియల్ టైం బేసిస్ మీద డిజిటల్ మాధ్యమాల ద్వారా షహజాద్ భట్టీకి పంపిస్తున్నారు. ఇంతకు ముందు ఢిల్లీలో కూడాను ఈ రకమైనటువంటి ఒక 10 మంది టీం బయటపడింది. వాళ్ళు కూడా తమ సమాచారాన్ని, తాము సేకరించినటువంటి సమాచారాన్ని షహజాద్ భట్టీకి పంపిస్తున్నారు. ఇదివరకు నేరుగా లష్కర్కో లేకపోతే ఇంకొకరికో పంపడం జరిగేది. అలా పంపడం జరుగుతుంటే భారతదేశము ఉగ్రవాద సంస్థలపైన ఆపరేషన్ సింధూర్ సమయంలో దాడి చేసింది. కాబట్టి ఈసారి మాఫియా డాన్లను పాకిస్తాన్ ఎంచుకుంది. ఈ కుర్రవాళ్ళు ఇద్దరు తెలిసి చేశారా, తెలియక చేశారా, వాళ్ళకి మతపరంగా నూరిపోశారా, ఈ కృష్ణ శర్మ అనేటటువంటి కుర్రవాడు వాస్తవానికి హిందువా, ముస్లిమా, అతనికి ఈ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలోకి యాక్సెస్ పొందేందుకు అతనికి ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు, అతన్ని ఆ రకంగా ఎవరు తయారు చేశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నాయి. మొత్తం మీద ఒక్క విషయం మాత్రం స్పష్టము, రెకీ చేసే వ్యక్తి చాలా తెలివిగా సమాచారాన్ని సేకరిస్తున్నాడు. ఈ సమాచారం పాకిస్తాన్కి వెళ్తోంది. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి యాక్షన్ టీములు యాక్షన్స్ నిర్వహిస్తాయి. ఈ చైన్ని కట్ చేయడం చాలా అవసరము. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ పనిని చేసింది. ఇప్పటికి ఇది 3వ మాడ్యూల్, ఈ రకంగా పట్టుబడ్డటువంటి 3వ మాడ్యూల్. కాబట్టి అత్యంత జాగరూకతతో వ్యవహరించి ఇలాంటి మాడ్యూల్స్ని, మరిన్ని మాడ్యూల్స్ని అవి యాక్షన్లోకి వెళ్ళడానికి ముందే వాటిని నలిపివేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రత్యర్థిని పూర్తిగా ఫినిష్ ఆఫ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తీసుకున్నటువంటి యాక్షన్ అభినందనీయం. కానీ ఇలాంటి ఇంకా ఎన్ని స్లీపర్ గ్రూప్స్ ఉన్నాయో, స్లీపర్ సెల్స్ ఉన్నాయో, ఇంకా ఎన్ని ఎస్పియనాజ్ నెట్వర్క్స్ ఉన్నాయో, వీళ్ళు ఆన్లైన్ మాధ్యమాల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు, డిజిటల్గా వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు, వీటన్నిటినీ కూడా లోతుగా దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.